ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుండి 26వ వచనం వరకు. సావధానంగా వినండి. వారు కూడి వచ్చినప్పుడు ఆయనను అడిగారు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు మరల రాజ్యమును అనుగ్రహిస్తావా? ఆయన అన్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనడము మీ పని కాదు. అయినా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములో, యూదయ్య సమరయ్య దేశములందంతటా భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఈ మాటలు చెప్పి వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను తీసుకొని పోయింది. ఆయన వెళ్లుతూ ఉండగా వారు ఆకాశము వైపు తేరి చూస్తూ ఉన్నారు. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి వద్ద నిలిచి వారితో అన్నారు, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్లడము మీరు చూచారో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. శ్రోతలు వింటున్నారా? శిష్యులు అడిగిన ప్రశ్న ఎలాంటిది? అందులో ఏమైనా పొరపాటుందా? వారు మంచి ప్రశ్న అడిగారు. ప్రభువు దానికి చక్కని జవాబిచ్చాడు. శిష్యులు అడిగిన ప్రశ్న సరైంది. ఈ ప్రశ్న అడిగినందుకు ప్రభువు వారిని కోప్పడలేదు. వారిని అవివేకులని ప్రభువు గద్దించలేదు. వారు పాత నిబంధన నేపథ్యంలో ఆలోచిస్తున్నారు. మెస్సియా వస్తాడని వారు కనిపెడుతున్నారు. ఈ లోకంలో తన రాజ్యం స్థాపించడానికి వస్తాడని ఎదురుచూచారు. అది వారి మహానిరీక్షణ. ఈ రోజు వరకు కూడా వారికి అదే నిరీక్షణ ఉంది. వారే కాదు, మనము కూడా నమ్ముతున్నాము. ఈ భూగోళంలో దేవుని పని ఇంకా అయిపోలేదు. ఈ భూగోళాన్ని ఆ పళాన తుడిచెయ్యడు దేవుడు. ఈ భూమిని గురించిన నిత్య సంకల్పం దేవునికి ఉంది. యూదులు ఆ రోజుల్లో దేవుని రాజ్యం అంటూ ఎక్కువ మాట్లాడారు. దావీదు గుడారాన్ని మెస్సియా వచ్చి పునరుద్ధరణ చేస్తాడు అంటూ చెప్పుకునేవారు. యేసు ప్రభువు పునరుత్థానుడై 40 రోజులు తన శిష్యులకు కనపడుతూ దేవుని రాజ్యాన్ని గురించిన అనేక సంగతులు వారితో విపులంగా మాట్లాడాడు. వారడిగిన ప్రశ్నలకు జవాబుగా ప్రభు అన్నాడు, తండ్రి చేతుల్లో కాలగతులున్నాయి. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. ఇశ్రాయేలుకు రాజ్యం అప్పగించేదెప్పుడు అంటారా? ఆ సంగతి ఇప్పుడు మీరడగకూడదు, నేను చెప్పకూడదు, చెప్పను. రాజ్యస్థాపనకు ముందు సంఘ కార్యక్రమం ఉంది. తన నామమున అన్యజనులలో నుండి తన వారిని సమకూర్చే కార్యక్రమం ఉంది. అపొస్తల కార్యములు 15వ అధ్యాయంలో యెరూషలేములో యేసు శిష్యులు సమావేశమయ్యారు. అప్పుడు యాకోబు అనే జేమ్స్ ఏమన్నాడో 14 నుండి 18వ వచనం వరకు చెప్పబడింది. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకోవడానికి వారిని ఏలాగు కటాక్షించాడో సిమెయోను వివరించి ఉన్నాడు.
అందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నాయి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వస్తాను, మనుష్యులలో కడమవారు నా నామము ఎవరికి పెట్టబడిందో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెతకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతాను, దాని యొక్క పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెడతాను అని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిస్తున్నాడు అని రాయబడింది. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు ఈ రోజున చేస్తున్న పని ఇదే. అన్యజనులలో నుండి తన సంఘమును సమకూరుస్తున్నాడు. క్రీస్తును నమ్మేవారెవరో వారే ఆయన బిడ్డలు. వారి సమీకరణమే సంఘం. పరిశుద్ధాత్మ అన్యజనులలో నుండి సేకరించిన వారిని క్రీస్తు శరీరంలోకి తెస్తున్నాడు. విశ్వాసులందరూ కలిసి క్రీస్తు శరీరమవుతున్నారు. ఇదే దేవుని ప్రియ సంఘం. యేసు శరీరంలోకి బాప్తిస్మమిచ్చేవాడు పరిశుద్ధాత్మ. ఇశ్రాయేలుకు రాజ్యమివ్వడమా? ఆ ప్రశ్న ఇప్పుడు అడగవద్దు అన్నాడు ప్రభు. యేసు త్వరలోనే వస్తాడు నిజమే, కాని ఎప్పుడొస్తాడో తెలియదు. సమయములు కాలములు తండ్రి చేతిలో ఉన్నాయి. విశ్వాసంలో బలపడాలంటే కేవలం ప్రవచన పరిశోధన మాత్రం చాలదు. మరి ఇప్పుడు మనమేం చెయ్యాలి? పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరు శక్తి నొందిన వారై భూదిగంతాల వరకు ఆయనకు సాక్షులై ఉంటారు. 8వ వచనం, ఇది వ్యక్తిగతమైన ఆజ్ఞ, మహా ఆజ్ఞ. ప్రతి విశ్వాసికి ఈ ఆజ్ఞ ఇవ్వబడింది. సంఘం ఇంకా ఉనికిలోకి రాకముందే ఈ ఆజ్ఞ శిష్యులకు ఇవ్వబడింది. కాలాలు, సమయాలు, ప్రవచనాలు అంటూ చర్చలు చేస్తూ తర్జన భర్జనలతో కాలయాపన చేయటం కాదు. ఇది ఆత్యయిక పరిస్థితి. భూదిగంతాల వరకు సువార్త ప్రసరించాలి. ఈ విశ్వవ్యాప్త ఉద్యమంలో అందరికీ, ప్రతి ఒక్క విశ్వాసికి భాగముంది. దేవుని వాక్యం భూదిగంతాల వరకు వెళ్ళాలి. సువార్తను భూదిగంతాల వరకు తీసుకువెళ్లే సాక్షులు కావాలి. పరిశుద్ధాత్మ శక్తితో వెళ్ళాలి, పంపాలి. ఈ ఆజ్ఞ అలనాటి అపొస్తలులకే కాదు, నీకు నాకు కూడా. ఆత్మలు రక్షించబడాలి. అదే ప్రభువు నీకు నాకు చెబుతున్న మాట, ఇస్తున్న ఆజ్ఞ. శక్తి పరిశుద్ధాత్మలో ఉంది. పరిశుద్ధాత్మ నిన్ను కదిలిస్తాడు, నడిపిస్తాడు, పరిగెత్తిస్తాడు. భూదిగంతాల వరకు నిన్ను సాక్షిగా చేస్తాడు. మనం యేసుకు సాక్షులం. యేసే కేంద్రాకర్షణ. యెరూషలేము అంటే మనమున్న స్థలం, యూదయ అంటే మన సమాజం, మన ప్రాంతం, మన పరిసరాలు. సమరయ్య అంటే ఇతర ప్రాంతాలు, పొరుగు దేశాలు, ప్రదేశాలు. విభిన్న సంస్కృతులకు సువార్త ప్రకటించాలి. అందరికీ, వారికి ఇష్టమున్నా లేకపోయినా సువార్త ప్రకటించి తీరాలి. భూదిగంతాల వరకు సువార్త పంచిపెట్టాల్సిందే. నీవు ప్రభువును ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను శిరసావహిస్తావు. యేసు ఇచ్చిన ఈ ఆజ్ఞ వ్యక్తిగతమైనది. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ప్రభువుకు నమ్మకమైన సాక్షివా? సరే, యేసు ఆరోహణ సన్నివేశం చూడండి. అది ఎంతో గంభీరమైనది. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్లిపోతున్నాడు. మేఘం ఆయనను అలా ఎత్తుకుపోయింది. అంతరిక్ష యాత్రను మించినది. ఆ మేఘం ఎలాంటిది? అది షకీనా మహిమ మేఘం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రార్థిస్తూ అన్నాడు, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ వద్ద మహిమపరచు. యేసు ఒక శిశువుగా పుట్టినప్పుడు పొత్తిగుడ్డలలో చుట్టబడ్డాడు. ఆయన ఆరోహణమవుతున్నప్పుడు మహిమ మేఘముతో ఆవరించబడ్డాడు. పరలోకమందున్న తండ్రి కుడిపార్శ్వానికి హెచ్చించబడ్డాడు. 2 దేవదూతలు
వారికి కనపడి అన్నారు, మీరెందుకలా మోరలు పైకెత్తి చూస్తారు? ఆయన మహిమలోకి ఎక్కి వెడుతున్నాడు. అయితే ఆయన తిరిగి వస్తాడు. ఎక్కడి నుండి వెడుతున్నాడో అక్కడికే తిరిగి వస్తాడు. జకర్యా 14:4 ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఆలివు కొండ మీద ఆయన పాదములుంచగా, ఆలివు కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు, సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగుతుంది. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుంది. అవును, ఆయన ఎక్కడి నుండి ఆరోహణమై వెళ్ళాడో సరిగ్గా అదే స్థలానికి మహిమతో తిరిగి వస్తాడు. మీరు వెళ్లి ఆయన చెప్పినట్లు చెయ్యండి. ఇది దేవదూతల సందేశం. వారు ఆత్మ కోసం కనిపెట్టాలి. 12 నుండి 14 వరకు. అప్పుడు వారు ఆలివు వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లారు. ఆ కొండ విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేస్తూ ఉన్న మేడగదిలోకి ఎక్కి వెళ్లారు. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడైన యూదా. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ, ఆయన సహోదరులు ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? విశ్రాంతి దినాన నడవదగినంత దూరమంటే ఎంత దూరం అనుకుంటున్నారు? 1.5 కిలోమీటర్ల దూరం అంతే. సబ్బాతునాడు ఎక్కువ దూరం నడవకూడదు. పండగ సమయాలలో దేవాలయానికి దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తారు. అప్పుడు జనం రద్దీ ఎక్కువ. ఆలివ్ కొండ ప్రాంతమంతా పండుగ సమయంలో జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. లక్షల కొలది ప్రజలు దేవాలయానికి తీర్థయాత్రలు చేసి వస్తుంటారు. సబ్బాతునాడు నడవదగినంత దూరంలోనే వారుండాలి. మేడగదిలో యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. ఆమె మీద ప్రజలు మోపిన నింద తొలగిపోయింది. యేసు దేవుని కుమారుడని, కన్యకకు జన్మించాడని రుజువైంది. మేడగదిలో ఉన్న వారిలో ఏక భావము, ఏకాత్మ ఉండడము విశేషం. యేసు ఆరోహణానికి, పరిశుద్ధాత్మ రాకడకు మధ్య 10 దినాలు ఎంతో అర్థవంతమైన సమయమది. అలాంటి రోజులు మళ్లీ వస్తాయా అనిపిస్తుంది. ఈ రోజున ఆ విధంగా పరిశుద్ధాత్మ రాకడ కోసం కనిపెట్టే పని లేదు. ఆయన వచ్చాడు. మేడగదిలో ఉన్న వారందరిపైకి వచ్చాడు. వారు శక్తి నొందారు. అది చరిత్ర. అది ఒక అపూర్వ సంఘటన. అపొస్తలుణ్ణి నియమించారు. 15 నుండి 20 వరకు. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్యను నిలిచి అన్నాడు, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉంది. అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై ఈ పరిచర్యలో పాలు పొందాడు. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొన్నాడు. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాయి. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చింది. గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడింది. దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడూ కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములో రాయబడి ఉన్నది. ప్రియశ్రోతలు, వింటున్నారా? పేతురు మాట్లాడుతున్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ రాలేదు.
పెంతెకోస్తు ఇంకా వచ్చి ఉండలేదు. పేతురుకు పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. ఆ మాటకొస్తే నీకు నాకు అందరికీ కావాలి. యూదాను గురించి పేతురు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యూదా ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. అయితే అపొస్తలుల కార్యముల్లో ఆ డబ్బుతో ఒక పొలం కొనబడింది అని చెప్పబడింది. మత్తయి సువార్తలో యూదా ఉరిపెట్టుకున్నాడు అని ఉంది. అపొస్తల కార్యములో అతడు కింద పడితే నడిమికి బద్దలై అతని పేగులన్నీ బయటికి వెళ్ళుకొచ్చాయి అని చెప్పబడింది. ఆ స్థలం అకెల్దమా అనబడింది. ఏమి జరిగిందంటే యూదా తన నడికట్టుతో ఉరిపెట్టుకుంటే ఆ నడికట్టు కాస్త తెగిపోయింది. అతడు కింద పడ్డాడు. పేగులు బయటికి వచ్చేటంతగా అతడు కింద రాళ్ల మీద పడిపోయాడు. యూదా దేవాలయంలో పారేసిన రూకలను తిరిగి దేవాలయం ఖజానాలో వెయ్యకూడదు. అది అపవిత్రమైన డబ్బు. దాన్ని తిరిగి అతనికే ఇచ్చెయ్యాలి. అది యూదా డబ్బు. దానితో కుమ్మరివాని పొలం కొన్నారు. సీమోను పేతురు యూదా స్థలాన్ని భర్తీ చెయ్యాలని చూస్తున్నాడా? పరిశుద్ధాత్మ రాకముందు పేతురు ఆలోచన అది. యూదా పోగొట్టుకున్న పదవికి మత్తీయ అనే వ్యక్తిని ఎన్నుకున్నారు. మత్తీయ మంచివాడే. అపొస్తలుడుగా ఉండవలసిన అర్హతలు ఇతనికి ఉన్నాయి. యేసు పునరుత్థానానికి అతడు సాక్షి. 21 నుండి 26 వచనం వరకు పేతురంటున్నాడు, యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన వద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరిస్తూ ఉండిన కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి అయి ఉండడము ఆవశ్యకం. పేతురు ఏం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ పలికించిన మాటలు కావవి. 23వ వచనం, అప్పుడు వారు యోసేపు మత్తీయ అనే 2 అభ్యర్థులను తెచ్చారు, ప్రార్థన చేశారు. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవడానికి యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపొస్తలత్వములో పాలు పొందడానికి వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొన్న వానిని కనపరచు. అంతట వారు వీరిని గురించి చీట్లు వెయ్యగా మత్తీయ పేరట చీటి వచ్చింది గనుక అతడు 11 అపొస్తలులతో కూడా లెక్కించబడ్డాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ చీట్లు వెయ్యటం తతంగం అంతా పరిశుద్ధాత్మ నడుపుదల కాదు. మత్తీయ దేవుడేర్పరచుకున్న వ్యక్తి కాడు. ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్న ఆ స్థలానికి ప్రభువు ఎప్పుడో ఒకరిని ఏర్పాటు చేశాడు. ఈ మత్తీయ పేరు మళ్లీ ఎక్కడా వినబడదు. అతడు ఏమి చేశాడో అది చెప్పబడి ఉండలేదు. పరిశుద్ధాత్మ ఈ మత్తీయను గుర్తించినట్లు దాఖలా లేదు. దేవుడు ఆ స్థలానికి పౌలును నిర్ణయించాడు. పౌలు గలతీ పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, మనుష్యుల మూలముగానైనా ఏ మనుష్యుని వలననైనా కాక యేసుక్రీస్తు వలన ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపొస్తలుడుగా నియమించబడిన పౌలు అనే నేను. చూచారా, పౌలును యేసు తన అపొస్తలుడుగా నియమించాడు. తండ్రి అయిన దేవుడు నియమించాడు. ఎలా నియమించాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఈ నియామకం నిర్ధారించబడింది. పౌలు యొక్క సేవా జీవితంలో దీనికి ఎన్నెన్నో రుజువులు మనకు లభిస్తున్నాయి. సోదరీ సోదరులారా, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4 సువార్తలను ఒకచోటికి తెస్తోంది. మత్తయి సువార్త యేసు పునరుత్థానంతో ముగిసింది. మార్కు సువార్త యేసు ఆరోహణంతో ముగిసింది. లూకా సువార్త పరిశుద్ధాత్మ వాగ్దానంతో ముగిసింది. యోహాను సువార్త యేసు 2వ రాకడ వాగ్దానంతో ముగిసింది. ఆ తరువాతి సంఘటనల క్రమం అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ప్రారంభమైంది. 4 సువార్తలు ఒకటై
అపొస్తలుల కార్యముల్లోకి ప్రవహించాయి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో యేసు పునరుత్థానం, ఆరోహణం, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం, యేసు పరలోకానికి ఎక్కిపోవడం, ఆయన రెండో రాకడ వాగ్దానం అన్నీ పేర్కొనబడడం విశేషం. పరిశుద్ధాత్మ రాకముందే పేతురు తొందరపడి అపొస్తలుల నియామకాన్ని గురించి మాట్లాడాడు. ఆ తరువాత పేతురే పౌలును గురించి ఏమన్నాడు? మన ప్రియ సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున రాశాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి చాలా కష్టం. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లే తమ స్వకీయ నాశనానికే అపార్థం చేస్తారు. పౌలు యొక్క సేవా జీవితంలో నాయకులకు ఎలాంటి లక్షణాలుండాలో మనం నేర్చుకోగలం. ఆయన ఎందరో యువకులను ప్రోత్సహించాడు. ఆధ్యాత్మిక విలువలనెరిగిన నాయకుడు పౌలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఇది పౌలు సేవా సాక్ష్యం. పౌలు ఎంతో అంకిత భావంతో సేవ చేసిన నాయకుడు. దేవుడు తనకిచ్చిన దర్శనానికి విధేయుడు. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడిన హితవు అక్షరాలా పాటించిన అపొస్తలిక ప్రముఖుడు పౌలు. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించండి. ఇస్కరియోతు యూదా దారి తప్పినందుచేత దేవుడు ఆ స్థలానికి పౌలును నిర్ణయించాడని ఆయన సాక్ష్యమే స్పష్టం చేస్తుంది. దేవునికి స్తోత్రం. యేసు ఒక శిశువుగా పుట్టినప్పుడు పొత్తిగుడ్డలలో చుట్టబడ్డాడు. ఆయన ఆరోహణమవుతున్నప్పుడు మహిమ మేఘము చేత ఆవరించబడ్డాడు. పరలోకమందున్న తండ్రి కుడిపార్శ్వానికి హెచ్చించబడ్డాడు. శ్రోతలు, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం యూదా ఇస్కరియోతు వ్యక్తిత్వాన్ని ఉన్నది ఉన్నట్లు మనకు చూపింది. కొందరు అతని మీద సానుభూతి వలకబోస్తారు. కాని యూదా సరైన పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చినవాడు కాడు. తనకు తీర్పు రాబోతోంది అనే భయంతో ఏడ్చాడు కాని తన ప్రభువును బాధపెడుతున్నానే అని అతడు దుఃఖించలేదు. దైవచిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సు కలుగచేస్తుంది అని వాక్యం చెబుతోంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు సంఘటన మనం చూడబోతున్నాము. పరిశుద్ధాత్మ రాకడ, పేతురు మహాప్రసంగం ఆ అధ్యాయంలో వివరంగా వింటాము. ఈ పాఠం ఇంతటితో ముగిసింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.